స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వరంగల్ పట్టణంలోని ఆర్యవైశ్య సోదరి మనులందరికీ కూడా నా యొక్క నమస్కారం. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఒకప్పుడు ఓన్లీ 700 రూపీస్ నెల కిరాయి వచ్చేది. 2,65,000 రూపాయలు మున్సిపల్ ట్యాక్స్ బకాయి. అలాంటి పరిస్థితులలో నేను అధ్యక్షునిగా నా కార్యవర్గం బాధ్యతలు స్వీకరించిన తర్వాత ₹1 చందా ఎవరి దగ్గర వసూలు చేయకుండా వడ్డీ లేని రుణాలు తీసుకువచ్చి ఈ యొక్క భవనాన్ని నిర్మించడం జరిగింది. దీంట్లో అందరి సహాయ సహకారాలు, కార్యవర్గ సహాయ సహకారాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు 700 రూపాయలు కిరాయి వచ్చే ఈ భవనాన్ని 3 లక్షల పైన నెల కిరాయి వచ్చేటట్టు చేయటం జరిగింది. అంతేకాక దాదాపు ఈ 300 గజాలలో సెల్లారు, గ్రౌండ్ ఫ్లోరు, దాని మీద 5 ఫ్లోర్స్ వేసినాం. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇవాళ కొన్ని కోట్ల రూపాయలు అయింది, ఖర్చు పెట్టడం జరిగింది. దీని లోపల ఒక 11 పర్పస్ సంఘాలు నడుపుతాను. సంఘంలో ప్రతి ఒక్కరు ఇంతో అంత ఆదాయం ఉంటుంది, కొందరు ఆదాయం తక్కువ ఉంటుంది, కొందరు ఎక్కువ ఉంటుంది అన్న ఉద్దేశంతో 200 రూపాయలు, 250, 300, 350, 400, 450, 500, 600, 1000, 2000, 5000 ఈ విధంగా 11 పర్పస్ సంఘాలు సక్సెస్ఫుల్గా నడుపుతాను. ఈ 11 పర్పస్ సంఘాలకు కూడా దాని వ్యవస్థాపక అధ్యక్షుడిని ఇప్పటికీ నేనే కొనసాగుతా ఉన్నా. నా నాయకత్వంలో, నా ఆధ్వర్యంలో నడుస్తానే. కొంతమంది కుట్రలు కుతంత్రాలు చేసి పచ్చగా ఉన్నటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్ను తమ కబంధ హస్తాలలో తీసుకొని వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుందామని చూస్తూ ఉన్నారు. దానిలో కనీసం ఏ ఫైనాన్స్ కార్పొరేషన్లో సభ్యత్వం ఉన్నదా? వాళ్ళకు ఏ పర్పస్ సంఘంలో అన్న సభ్యత్వం ఉన్నదా? ఏది లేదు. ఇక్కడ ఉన్నటువంటి పర్పస్ సంఘంలో మహిళల మీద జులుం ప్రదర్శించుడు, వాళ్ళని అవమానకరంగా మాట్లాడటం జరిగింది. భయభ్రాంతులకు గురి చేసిండ్రు. ఆ గోరంటల యాదగిరి అనే ఒక వ్యక్తి వచ్చి సభ్యుల దగ్గర జబర్దస్తిగా కూడా డబ్బులు వసూలు చేసుకొని పోయిండు. ఇవాళ వరకు ఆ డబ్బులు ఆయన దగ్గరనే ఉన్నాయి. దానికి స్పందించినటువంటి ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్యులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంతజార్గంజ్ పోలీస్ స్టేషన్లో వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏసీపీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిపికి, డీజీపీకి కూడా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపడం జరిగింది. ఏంది ఈ జులుం? వాళ్ళు ఏమన్నా ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్యులా? గోరెంటల యాదగిరి సభ్యుడా? ఈ గట్టు మహేష్ సభ్యుడా? వాళ్ళు ఏమన్నా దాని యొక్క సంస్థను స్థాపించినలా అనేది నేను ప్రశ్నిస్తున్నాను. అంతేకాక ఈ మధ్యలో ఈ గట్టు మహేష్ అనే వ్యక్తి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నన్ను ఉద్దేశించి నా పేరు నువ్వు చెప్పి దుర్భాషలాడటం జరిగింది. అసలు నువ్వు నన్ను దుర్భాషలాడేంది? సభ్యత సంస్కారం నీకున్నదాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. సంస్కారం లేకుండా నిందించుడు. గత నెల రోజులుగా ఈ పట్టణ ఆర్యవైశ్య సంఘం మీద చాలా ఆర్థికంగా అన్నీ కూడా నష్టాలు జరుగుతున్నాయి, ఆర్థికంగా అన్నీ కూడా మిస్యూజెస్ జరుగుతూ ఉన్నాయని చెప్పేసి వేరే ప్రకటనలు చేసుకుంటూ వేరే ఒక వర్గానికి చెందిన వారు ఈ పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఉన్నటువంటి ఏదైతే మంచి క్రెడిబిలిటీ, ఏదైతే ఉన్న ఇమేజ్ని అంతా కూడా దిగజార్చే విధంగా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారిని ఆ ప్రయత్నాలన్నీ కూడా మానుకోవాలని చెప్పేసి ఆ సంఘాన్ని నేను కోరుతా ఉన్నాం. గత నెల జూన్ 28వ తేదీనే మేము పత్రికాముఖంగా మన ఎలక్ట్రానిక్ మీడియా, తర్వాత పత్రికాముఖంగానే మేము మన ప్రెస్ మీట్ కూడా పెట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్వాధ్యక్షులు మన గుండా ప్రకాష్ రావు గారు ఆరోగ్యరీత్యా ఆయన సరిగా లేడు కాబట్టి 3 నెలల నుంచి వారు అందుబాటులో లేరు కాబట్టి వారు వచ్చిన తర్వాత ఒక 1 మంత్లో పూర్తి సమాచారం తీసుకొని ఒక 3 నెలల నుంచి 6 నెలలలో మొత్తం కూడా దీనికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, తర్వాత ఎలక్షన్స్ అన్నీ కూడా చట్టపరంగా పెట్టి తర్వాత నోటిఫికేషన్ ఇచ్చేసి ఎలక్షన్స్ కూడా జరుపుతామని చెప్పేసి మేము జూన్ 28వ తారీఖు నాడు మన ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా 29వ తారీఖు జూన్ 29 నుంచి మొన్నటి వరకు కూడా దీని మీద పలు విమర్శలు చేసుకుంటూ అనవసరంగా అసత్య ఆరోపణలు చేసుకుంటూ ఈ సంఘానికి ఉన్నటువంటి ప్రతిష్టనంతా కూడా భంగపరుస్తూ ఉన్నారు.
దీనికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు అన్నింటినీ కూడా స్తంభింపజేసిండ్రు. ఇక్కడ వచ్చేసి 11 మనకు కార్పొరేషన్స్ ఉంటాయి. సుమారు 1800 మంది నుంచి 2000 మంది కార్పొరేషన్ సభ్యులు ఉంటారు. ఇక్కడ ఉండేటోళ్ళందరూ కూడా ఆర్యవేశులందరూ కూడా మిడిల్ క్లాసు తర్వాత లోయర్ క్లాసులు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనము 50 NP తర్వాత 75 NP మిత్తితోటి కొన్ని కోట్ల రూపాయలు మనం ట్రాన్సాక్షన్ చేస్తా ఉన్నాం. గత సుమారు 10 నుంచి 12 సంవత్సరాల నుంచి మనం ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నాం. ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్క సభ్యునికి కూడా మన కార్పొరేషన్ల పరపతి సంఘంలో ఉన్నటువంటి సభ్యులు ఎవరికి కూడా ఎక్కడ కూడా నష్టం జరగకుండా వాళ్ళకు సిల్వర్ కాయిన్స్ ఇవ్వడం జరిగింది. సుమారు 50 లక్షల రూపాయలు విలువ చేసి బంగారం కూడా వాళ్ళందరికీ కూడా సభ్యులకు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఎక్కడికి వచ్చినా కూడా మేము పత్రికాముఖంగా చెప్తా ఉన్నాం. ఏ ఒక్క సభ్యుడు వచ్చి అడిగినా కూడా వితిన్ 1 మినిట్లో క్రిస్టల్ క్లియర్గా వాళ్ళకు సమాచారం ఇవ్వడానికి కూడా ఈ సంఘము తర్వాత పరపతి సంఘాలు అన్నీ కూడా బాధ్యతగా పనిచేస్తాయి. 28వ తారీఖు రోజునే అధ్యక్షుల వారు మనకు అందుబాటులో లేరని చెప్పేసి ఒక అడా కమిటీ కూడా వేసుకోవడం జరిగింది. దాంట్లో ఒక కన్వీనరు కో కన్వీనర్సు తర్వాత సభ్యులతో కలిపి అడా కమిటీ కూడా మేము వేసుకోవడం జరిగింది. అప్పుడే చెప్పేసినాం అధ్యక్షుల వారు వచ్చిన తర్వాత పూర్తి సమాచారం తీసుకుంటాం. వితిన్ 3 to 6 months లోపల మొత్తం అన్నీ కూడా మేము పత్రికాముఖంగా తర్వాత పోలీసుకు కూడా మేము అన్నీ ఇస్తామని చెప్పినాక కూడా దీని మీద కావాలని చెప్పి అసత్య ఆరోపణలు చేసేసి నిందలేసేసి సంఘం యొక్క ప్రతిష్టను మన వాళ్ళే దిగజార్చే ప్రయత్నం చేస్తాను. సో కాబట్టి ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.